తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన వేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని భావించిన పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. 5 ఏళ్ల వరకు ఇక్కడ అడుగు పెడితే ఊరుకునేది లేదని టీడీపీ కార్యకర్తలు పొంగనూరు టౌన్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ఎంపీ మిథున్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. పొంగనూరులో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని విమర్శించారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల మాదిరిగా తయారైందన్నారు. తనను నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు. మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసి వచ్చాను. మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు చెట్లు నరికేశారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు, చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో, లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులి మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతూ ఉండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు.
క్షేత్రం పరిసర ప్రాంతాల్లోనే చిరుత తిరుగుతున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇక మహానందిలోని గోశాల దగ్గర చిరుత రాత్రి సంచరించినట్లు అక్కడి సీసీటీవీలో కనిపించింది. అయితే అక్కడి చిరుత వచ్చి కాసేపు తిరిగి వెళ్లడం కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో స్థానికులను, భక్తులను ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చిరుత అక్కడే సంచరిస్తూ ఉండడంతో దానిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మహానందికి వెళ్లే భక్తులు రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడు విరుద్ నగర్ లో భారీ ప్రమాదం జరిగింది. టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. టపాసుల మందు కలిపే క్రమంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణంపై విచారణ జరుపుతున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్డులోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ జన్మదిన సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థకు యువ నాయకుడు పంతం సందీప్ చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా ఒక వికలాంగుడికి 36,000 రూపాయల విలువైన బ్యాటరీ సైకిల్ ను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. జూన్ 30వ తారీఖు ఏదైతే నా జన్మదినం ఉందో దాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా సతీష్ ఏదైతే ఉన్నాడో నాకు గత 10 ఏళ్ళుగా పరిచయం. తర్వాత శ్రీయోసేన రావడం, అనేక కార్యక్రమాలకు మేము కొలాబరేట్ అయ్యి పనిచేయడం. ఈ సంవత్సరమే కాక గత సంవత్సరం కూడా సతీష్ నా పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతను పిలిపివ్వడం, నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడ ఏది ఆగకుండా మొత్తం ఇన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడమే కాకుండా మొత్తం మన కాకినాడ రూరల్కి సంబంధించిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అవనివ్వండి, అభిమానులు అవనివ్వండి, శ్రేయాభిలాషులు అవనివ్వండి, అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత గట్టిగా దగ్గర 200 పైచీలకు మంది ఇప్పటికీ రక్తదానం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సతీష్ చెప్పినట్టు వేరే ఏదన్నా సరే మనం సైన్స్తోనో ఇంకో దాంతోనో కనిపెట్టగలిగాం, కానీ రక్తానికి మాత్రం ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉంది. అలాంటిది నా జన్మదినం పురస్కరించుకుని ఇంత భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించినందుకు సతీష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కాకినాడ రూరల్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన ఈ శ్రీ యువసేన అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారండి. టోటల్గా ఎంతోమంది చాలామంది సతీష్ని చూసి రకరకాల ఇలాంటి సేవా సంఘాలు ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఏది కూడా ఎక్కువ కాలం చేయగలిగినంత సాయం వాళ్ళు చేశారు, కానీ ఇంత సుదీర్ఘమైన కాలం సేవా కార్యక్రమాలు చేయడం అనేది కేవలం మాత్రం మన సతీష్కే మాత్రం అది చేయగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సతీష్కి. నిజంగా ఆ విషయంలో మాత్రం నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఇక ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మన ప్రీతమ నాయకులు కాకినాడ యువ నాయకులు పంతం సందీప్ అన్నయ్య గారు పుట్టినరోజు జూన్ 30వ తారీఖు మన శ్రీ యువసేన ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సిటీలో ఉన్న పంతం అభిమానుల ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇప్పటికే సుమారు ఒక 200 మంది పైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. అంటే సందీప్ అన్నయ్య అనే పరిచయం కానీ, ఆయనతో ప్రయాణం కానీ, ఆయన సంస్థకు అందించే సహాయ సహకారాలు కానీ ఈ రోజు కాదు, సుమారు ఒక గత 10 సంవత్సరాల నుంచి కూడా మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి కార్యక్రమానికి అండదండగా నిలుస్తున్నారు. అలాగే నానాజీ గారు ఎప్పుడూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లో సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన వంతు సహాయ సహకారం ఆర్థికంగా కానీ అవ్వచ్చు, పొలిటికల్ ద్వారా అవ్వచ్చు, ఒక డిపార్ట్మెంట్ ద్వారా అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి హెల్త్ ఇష్యూలో హెల్ప్ చేయడంలో అవ్వచ్చు, 5 సంవత్సరాలు కూడా నానాజీ గారు మా శ్రీ యువసేనకి అండదండగా నిలిచారు. అలాంటి వ్యక్తి కొడుకైన సందీప్ అనే పుట్టినరోజు ఈరోజు ఇంతమంది ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం, అలాగే బాధ్యత స్వచ్ఛంద సంస్థ అనే సంస్థకి ఈరోజు అన్నయ్య చేతుల మీదుగా ₹1,00,000 చెక్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వికలాంగుడికి కూడా 20,000 రూపాయలు విలువైన బ్యాటరీ ట్రైసైకిల్ని, అంటే అతను తొక్కుకోకుండానే బ్యాటరీ సహాయంతో వెళ్ళే ట్రైసైకిల్ని కూడా ఈరోజు సందీప్ అనే చేతుల మీద ఇప్పించడం జరుగుతుంది.
శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహం వలన తమ కుటుంబం నవర గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆలయ ధర్మకర్త నవర గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవర గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త నవర సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు వీరనాగమణి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారు అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం మహిళలకు వారి చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వేద పండితులు, అర్చక స్వాములు, అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం. ఐదేళ్ల విధ్వంస పాలనలో అభివృద్ధి కనిపించలేదన్న మంత్రి నిమ్మల రామానాయుడు గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ ప్రారంభిస్తామని స్పష్టం. పొంగనూరు రాకుండా ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్, టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో అలర్ట్ అయిన పోలీసులు. తమిళనాడు విరుద్నగర్లోని టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 4 మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.